ఎస్ బ్రేకింగ్ న్యూస్. అనంతపురం మహిళా హత్య కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. దొంగతనానికి వెళ్లిన ఒక వ్యక్తి ఇంట్లోకి నీళ్లు కావాలంటూ కూడా లోపలికి చొరబడి ఒకేసారిగా గొంతు మీద బ్లేడ్ పెట్టి అతి కిరాతకంగా మహిళను చంపిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. అయితే జనవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ఒంటరి మహిళను హత్య చేసింది ఒక దొంగని కూడా ఎస్పీ చెప్పుకొచ్చారు. అయితే హత్య కేసుని పోలీసులు ఛేదించారు. నిందితుడును షేక్ అన్సర్ అలియాస్ నాకుల్ని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా తెలిపారు. ఇదే నేపథ్యంలో మహిళను నీళ్లు కావాలని అడిగి ఆమె వెంటే ఇంట్లోకి వెళ్లి బ్లేడ్తో గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు దొంగ. అయితే నిందితుడికి ఇదే మొదటి దొంగతనం కావడం కూడా గమనార్హం. అయితే నిందితుడి నుంచి కూడా ఇప్పటికీ పోలీసులు 23 గ్రాముల బంగారం 34,000 రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అనంతపురం మహిళా హత్య కేసులో ఈ షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. జనవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు షేక్ అన్సర్ అలియాస్ నాకుల్ని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే దొంగకి ఇదే మొదటి దొంగతనం, మొదటి హత్యగా కూడా పోలీసులు గమనించారు. అయితే దీనికి ప్రధాన కారణాలేంటి అని కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఒంటరి మహిళను హత్య చేసింది కూడా ఓ దొంగే అంటూ కూడా ఎస్పీ స్పష్టం చేశారు. ఇల్లు రెంట్కు ఉండడంతో ఇంట్లోకి వెళ్లిన దొంగ మహిళను నీళ్లు కావాలంటూ కూడా ఆమెతో పాటు లోనికి ప్రవేశించి ఆమె గొంతుపై బ్లేడ్ పెట్టి అతి కిరాతకంగా చంపాడు. రైట్గా ఇదే అంశంపై మృతి చెందిన మహిళ కొడుకు కూడా బిగ్ టీవీ లైవ్ లో మాట్లాడారు. ఆయన మీడియాతో ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 5 మేము వచ్చాము అమ్మ ఒంటంలో పడింది. మీరే చూసారా ఫస్ట్ పనామ చూసిందంటే ఆమె వచ్చేసి పైన రెంటున్న వాళ్ళకి చెప్పింది, టెనెంట్ వాళ్ళకి. సో వాళ్ళు ఫోన్ చేస్తే మేము వచ్చి ఎంక్వైరీ చేస్తే అమ్మ పడిపోయింది. మీరు ఎక్కడ ఉంటారు? నేను కొవ్వున్నాను. మీ పేరు? నా పేరు విజయకుమార్. 2 చైన్లు ఉన్నాయంటే ఫోను అది మిస్సింగ్. అమౌంట్ చూడలేదు, లోపల పోలేదు. అమౌంట్ అయితే ఎక్కువ ఉండదు, ఇంకా 2,000 ఉంటుంది. అమ్మతో అంటే శరీరం పైన కాకుండా ఏమన్నా లోపల ఏమైనా అంటే దాచిపెట్టి బంగారం? ఓకే 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 చైన్ ఒకటే మిస్సింగ్. ఎవరైనా వస్తుంటారా మామూలు మీ ఇంటికి? ఇక్కడ మేము కలిసే బంధువులు ఎవరైనా ఫంక్షన్ ఉన్నప్పుడు వస్తారు తప్ప మామూలుగా ఉంటారు. జనవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే నేపథ్యంలో నిందితుడిని షేక్ అన్సర్ గా కూడా పోలీసులు గుర్తించారు. అయితే షేక్ అన్సర్ అలియాస్ నాకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే మహిళను హత్య చేసింది కూడా దొంగ అంటూ కూడా పోలీసులు గుర్తించారు. ఇల్లు రెంట్కుండడంతో కూడా ఇంట్లోకి వెళ్లిన దొంగ మహిళను నీళ్లు కావాలని అడిగి ఆమె వెంటే వెళ్లి బ్లేడ్ తో గొంతు కోసి హత్య చేశాడు. రైట్, ఇక పోలీసులు కూడా మాట్లాడారు మీడియాతో. వారేం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అనంతపురం టౌన్ 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రుద్రపేట పంచాయతీ పరిధిలోని టీచర్స్ కాలనీలో న్యూ హరికేన్ దాబా పక్కన ఉన్న ఇంటిలో ఒంటరి మహిళ, ఆమె పేరు పమ్మాల సావిత్రి, ఆమె వయసు 63 సంవత్సరాలు. ఆమె ఈరోజు కిచెన్లో గొంతు కోయబడి రక్తం బాగా కారి ఆమె చనిపోయి ఉన్నది. ఆ సమాచారం అందుకున్న వెంటనే మా జిల్లా ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు టౌన్ డిఎస్పీ గారు, టౌన్లోని ఇన్స్పెక్టర్లు, మేము ప్రత్యేక బృందాలు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇమీడియట్గా నేరస్థలాన్ని విజిట్ చేయడం జరిగింది. ప్రాథమికంగా సేకరించిన సమాచారం మేరకు ఆమె చనిపోయిన మృతురాలి పేరు పమ్మాల సావిత్రి, వయసు 63 సంవత్సరాలు. ఆమె భర్త పేరు ఓబ్లేసు. భర్త ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయ్యి ఆయన చనిపోయి ఉన్నారు. ఈమెకి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు ఇప్పుడు అనంతపురం టౌన్లోనే కొవ్వూరు నగర్లో ఉంటున్నాడు. రెండో కొడుకు, కూతురు అబ్రాడ్లో ఉంటున్నారు. ఈ పెద్ద కొడుకు ఉదయం సాయంత్రము ఆమెకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అవి తీసుకొస్తుంటాడు. ఈమెకి పూజ, గుళ్ళకి వెళ్ళటము అది వెళ్తూ ఉంటుంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా టెంపుల్కి వెళ్ళి వచ్చిన్నారు. కొడుకు వచ్చినప్పుడు కూడా బయటికి వెళ్ళి వచ్చాను, కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నానని చెప్పేసింది. సహజంగా ఆమె లాక్ వేసుకొనే ఉంటుంది. సాధారణంగా ఇంటి లాక్ వేసుకుని వంట కూడా అంటే కొంచెం జాగ్రత్తతో ఉంటుంది. ఈరోజు సాయంత్రం సుమారు 5-15 గంటల సమయంలో పని మనిషి వచ్చి మామూలుగా ఆమె పని చేసుకుంటూ పిలిచింది. పిలిచినప్పుడు పలకరు.
ఏంటి పలకట్లేదు, మళ్ళీ పిలిచినా పలకపోతే మామూలుగా డోర్ టచ్ చేస్తే ఓపెన్ ఉంటుంది. మామూలుగా డోర్ వేసుకొని ఉంటుంది కదా ఏంటి అని చెప్పేసి అటు ఇటు చూస్తే ఏమి కనబడకపోతే కిచెన్ రూమ్లోకి వెళ్ళి చూసేపాటికి ఆమె కిచెన్ ఫ్లోర్ మీద ఈ గొంతు మీద బలమైన కత్తితో కోయబడి ఆమె రక్త పడుగులో చనిపోయిన సంఘటన చూసి వెంటనే ఇదే ఇంట్లో బాడుగకు ఉంటున్న వారికి ఆమె ఫోన్ చేయడము, అతను వచ్చి ఈ సంఘటన చూడడం జరిగింది. సో ఈ హత్యని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. డాగ్ స్క్వాడ్ని దీంట్లో వినియోగించుకున్నాము. అట్లానే క్రూస్ టీము ఫింగర్ ప్రింట్స్ ద్వారా తీసుకున్నాము. సీసీ కెమెరాని అన్నీ కూడా వడపోస్తున్నాము. అనుమానితుల్ని, చుట్టుపక్కల జరిగిన సంఘటనలు ఇవన్నిటిని కూడా ప్రత్యేక బృందాలతో అనువనువుగా దాన్ని గాలిస్తూ విచారిస్తున్నాము. అలానే టెక్నికల్ టీమ్, స్టాఫ్ టీం కూడా ఈ దర్యాప్తులో నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా సాధ్యమైన తొందరలో ఈ హత్యకు కారణమైన వారిని పట్టుకుంటాం. సార్ కత్తి ఏమైనా వస్తున్నారా సార్? లేదండి, కత్తి ఇంకా స్వాధీనం కాదు. ఆమె ఒంటి మీద 2 చేతులకు బంగారు గాజులు ఉన్నాయి, చెవులకి బంగారు కమ్మలు ఉన్నాయి, చేతికి రింగ్ కూడా ఉంది. మెళ్ళ ఉండాల్సిన చైను లేదు, కనపట్టలేదు. సార్ మొబైల్ కానీ కనిపించలేదన్నారు సార్? మొబైల్ కూడా ప్రస్తుతానికి మేము ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ప్రెస్ కాలేదు ఇంకా మొబైల్ కూడా. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి షేక్ అన్సర్ అలియాస్ నాఖూల్ దగ్గర కూడా ఇప్పటికే 23 గ్రాముల బంగారం, 34,000 రూపాయలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిపారు. అయితే పోలీసులు హత్య కేసును ఛేదించారు. జనవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇల్లు రెంట్కుండడంతో కూడా ఇంట్లోకి వెళ్లిన దొంగ మహిళను నీళ్లు కావాలని అడిగి ఆమె వెంటే ఇంట్లోకి వెళ్లి బ్లేడ్తో అతి కిరాతకంగా గొంతు కోసి మరీ చెప్పారు. రైట్, ఇక ప్రెస్ మీట్ లో ఎస్పీ కూడా మాట్లాడారు. ఆయనే మాట్లాడారు, ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో గత నెల జనవరి 6న అనంతపూర్ 4th టౌన్ లిమిట్స్లో ఒక ఒంటరి మహిళ, వారి కొమ్మల సావిత్రి అనే ఒక 63 years old లేడీ మర్డర్ జరిగింది, ఒక సింగిల్ లేడీ మర్డర్. సో దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక 2-3 టీమ్స్ అది ఫామ్ చేయడం జరిగింది. సో లాస్ట్ 1 month నుంచి డిఫరెంట్ పాసిబిలిటీస్ అన్నీ కూడా వర్కౌట్ చేసినప్పుడు మీకు ట్రేస్ అవుట్ ద అక్యూజ్డ్. సో ఇతను షేక్ అన్సర్ అని ఈ వ్యక్తి, 33 సంవత్సరాలు. దీనికి ముందు ఒక్క దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ప్రాస్టిట్యూషన్ అండ్ మందు తాగుడుకి అలవాటు పడిన ఇతను కొద్దిగా అప్పులు ఉండడం వల్ల ఆ అప్పులు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఈ నేరానికి పాల్పడడం జరిగింది. సో దీంట్లో మనము గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈమె సింగిల్ లేడీ అయినప్పుడు ఇంటి బయట ఒకటి టూలెట్ అని బోర్డు పెట్టుకోవడం జరిగింది. సో దాన్ని గమనించి ఒక సింగిల్ లేడీ ఉన్నారు అనే అంశంని అబ్జర్వ్ చేసి ఆమె దగ్గర వెళ్ళి ఒక కాన్వర్జేషన్ బిల్డ్ చేస్తూ ఇంటి లోపల వాటర్ అడిగి ఇంటి లోపలికి యాక్సెస్ గెయిన్ చేసుకొని ఇంటి లోపల వెళ్ళి ఆమె నీళ్లు ఇస్తున్న సమయంలో ఇతను ఒక స్టిక్కర్ కటింగ్ బ్లేడ్తో మా గొంతు కోయడం జరిగింది. సో ఇతని వద్ద నుంచి మనము ఒక 40 grams విలువైన 2 గోల్డ్ చైన్స్, 34,500 rupees క్యాష్, ఒక 2-wheeler, ఒక 2 సెల్ ఫోన్స్, మరి ఈ స్టిక్కర్ కటింగ్ బ్లేడ్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. సో ఈ సమయంలో అనంతపురం జిల్లా ప్రజలకి కోరుకోవడం ఒకటే, ఎక్కడెక్కడ సింగిల్ లేడీస్ ఉన్నారు, సో పోలీస్ తరపు నుంచి కూడా ఈ ఆస్పెక్ట్ మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాము. సో సింగిల్ లేడీస్ ఉన్న చోట్ల అపరిచితులకి ఎవరికి కూడా దయచేసి డోర్ ఓపెన్ చేయకండి. అండ్ టూలెట్ బోర్డ్ అనేది ఏమున్నా కూడా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరైనా రెంట్కి వస్తున్నట్టుంటే అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే తప్ప పబ్లిక్ టూలెట్ బోర్డ్ అది పెట్టుకోకుండా
అండ్ అపరిచితులు వచ్చినప్పుడు వాళ్ళకి అన్క్వశ్చన్డ్ వాళ్ళ ఎవరు ఏంటి అనేది వెరిఫై చేయకుండా వాళ్ళకి మనము యాక్సెస్ ఇంటి లోపలికి ఇవ్వకుండా కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.